ఆయన ట్విట్టర్ గుట్లో చెప్పిన క్షమాపణ మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము. ఎందుకంటే మాకు బయటకు చెప్పమను అంటే మమ్మల్ని సిగ్గు లేకుండా చిత్రీకరించి మీడియా సమావేశాలలో మేము బ్రేక్ డాన్సులు చేస్తామంటాడా? ఆయన కూడా తల్లికే ఉట్టిండు కదా, అంటే ఆయన తల్లి బ్రేక్ డాన్స్ చేస్తుందా అని అడుగుతున్నా. తప్పుగా మాట్లాడవద్దు కేటీఆర్. ఖబర్దార్. 9.5 సంవత్సరాలు నిద్రపోయి మహిళలకు ఏం చేయలే. ఈరోజు మా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలు ఆదుకుంటుంది. ఈరోజు 2500 ముట్టదు. మహిళలు కాదా మీరు? బరాబర్ కొట్లాడతాం. బహిరంగ క్షమాపణ చెప్పేదాకా కేటీఆర్ ఇదే విధంగా అడ్డుకుంటుంది మహిళా కాంగ్రెస్. బహిరంగంగా మధ్యలో బయటకు వచ్చి సారీ చెప్పాలా? బయట రమ్మని మళ్ళీ చెప్పు దెబ్బలు కొడతాం. వాళ్ళని ఇడిచేదే లేదు మేము. అందుకే మహిళా కాంగ్రెస్ వేదికగా ఈరోజు ఇక్కడికి వచ్చిన బహిరంగ క్షమాపణ మహిళలకి చెప్పాలి. మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ పెద్దపీట వేసినా వాళ్ళు పెద్దపీట వేసినా వెయ్యలే. మేము వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాలల్లా ఏమి చేయలేని ఇవి వేసుకొని కూర్చోవాలి. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వేసుకొని కూర్చోవాలి. మహిళలు తిరగనీయకుండా చేస్తాం. ఇది మొదం, అంతం కాదు, ఇది ఆరంభం. అంతం చేస్తాం. కేటీఆర్ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మహిళా సమాజానికి అందరికీ ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా కాదు మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా? ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుంటే ప్రతి ఒక్క ఆడది చెప్పు తీస్తుంది వాళ్ళ మీదకి. సిగ్గు లేదు. ఈరోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఈరోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినరు. మహిళలకు ఎప్పుడు పెద్దపీట వేయలేదు, నా మంత్రివర్గంలో వేయలేదు. కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు దెబ్బలే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కూడా చెప్పు దెబ్బలే పడితే వాళ్ళకి మహిళల క్షమాపణ చెప్పకపోతే అని చెప్తున్నారు. వాళ్ళంటే బెంచ్ కార్లో కూర్చుంటారు. మేము గరీబ్ వాళ్ళం కాబట్టి పేద ప్రజలం బస్సులలో తిరుగుతాం. అయితే మమ్మల్ని అవమానించి మాట్లాడతాడా? ఈరోజు ట్విట్టర్ పిట్టగా మీడియాలో చెప్పింది కాదు. ఇక్కడ బహిరంగ క్షమాపణ ఆడవాళ్ళందరికీ చెప్పాలి. బస్సులు ఎక్కి మా చెల్లెళ్ళ క్షమాపణ చెప్తే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఈరోజు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే మహిళా కమిషన్ నుంచి మేము జరగము, ఇక్కడే కూర్చుంటాం. ఎత్తుకపోతే ఎత్తుకపోమనండి, ఏమైనా చేయండి, కేసు పెట్టండి, మాకు సంబంధం లేదు. 9.5 సంవత్సరాలు మీరు గాడిద పాలన చేసిండ్రా? మరి ఆ రోజు వీళ్ళకి కనపడలేదా? ఈరోజు మా మహిళా ఓటు బ్యాంక్ తోటి మీరు గెలిచిను. ఇదే మహిళలను మీరు కించపరుచున్నారు. ఇదే మహిళలకు మీరు స్థానం ఇవ్వలేదు కాబట్టి మీరు ఓడిపోయినారు, ప్రతిపక్షంలో కూర్చున్నారు. కాబట్టి మేము ఇడిచేదే లేదు. కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. అప్పటి వరకు మేము ఇక్కడ నుంచి కదలం. ఈ రోజు కూడా ఒక మహిళ ముందే వచ్చి కూర్చున్నాడు. అది కేటీఆర్ మర్చిపోద్దని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. బీఆర్ఎస్ పార్టీ నేతలు వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు కూడా తిరగరా? ఈరోజు ఫ్రీ బస్ బీఆర్ఎస్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది, బీజేపీ వాళ్ళకి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. అందరికీ దేశంలో ఉన్న ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఫ్రీ బస్ ఎక్కి ఆధార్ కార్డు చూపెట్టి తిరుగుతున్నారు. ఈరోజు మా సీఎం గారు తెచ్చిన పథకాలకి కడుపు మంటలేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాబట్టి నోరు దగ్గర పెట్టుకోకపోతే రాబోయే కాలం ఈ గడ్డు కాలం కేటీఆర్ అని హెచ్చరిస్తూ మహిళా కాంగ్రెస్ ఖబర్దార్. కేటీఆర్ వెంటనే మా సీతక్కను అవమానపరుస్తూ అసెంబ్లీలో ఉన్న వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈరోజు వాళ్ళపైన కేసులు పెట్టడం జరిగింది. సిగ్గునరా వీళ్ళకు? ఆడోళ్లకు రెస్పెక్ట్ ఇవ్వడమే రాదు ఈ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ అంటే బందిపోటు రాష్ట్ర సమితి పార్టీ అని నేను ముందే చెప్పిన, అప్పుడు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇలా అల్లిబాబా 40 స్టోర్లు ఉండే కాబట్టి అందరినీ సాఫ్ చేస్తున్నాడు. రాబోయే కాలంలో 100% మహిళలకు న్యాయం చేస్తాం ఖచ్చితంగా. మరి రేవంత్ అన్న చెప్తున్నాడు మేము ఇక్కడ కూర్చుంటాం, ఆయన క్షమాపణ చెప్పేదాకా పోము. అందుకే ఆయన బండి కింద వండుకున్నా. ఒక్క ఆడది చాలు, 10 మంది 100 మంది అవసరం లే. ఈ ఒక్క ఆడది బండి ఆపింది, కేటీఆర్ని ఆపింది. అది కాంగ్రెస్ సత్తా అంటే. కాంగ్రెస్ విల్ మేక్ లీడర్స్, దే విల్ ఫైట్ ఫర్ జస్టిస్. దట్స్ ఆల్. కేటీఆర్ వెంటనే